ఒక గ్రామంలో రామయ్య అనే మంచి రైతు ఉండేవాడు. గ్రామంలో ఉన్నవారందరూ రామయ్యను గౌరవించేవాళ్ళు. ఒకరోజు రామయ్య పొలం వద్ద పనులు చేస్తున్నప్పుడు భూమిలో ఒక గొప్ప ఖజానా లభించింది. బంగారు నాణేలు, ముత్యాలు, విలువైన రత్నాలు ఉన్న సొరంగం తట్టిపడింది. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే ఆలోచించాడు. ఈ భూమి నా స్వంతం కాదు. నేను దీనిని అద్దెకు తీసుకున్నాను. ఈ ఖజానా కూడా నాది కాదు. నిజమైన యజమానికి చెప్పాలి. అక్కడి భూమి యజమాని ధనరాజు అనేవాడు చాలా ధనవంతుడు. కాని అతడు కొంచెం కఠిన హృదయుడే. అయినాకూడా రామయ్య అతని వద్దకు వెళ్ళి సత్యం చెప్పాడు. స్వామీ, మీ భూమిలో ఉన్న ఈ ఖజానా లభించింది. ఇది మీదే. నేను గౌరవంగా మీకు చెప్పడానికి వచ్చాను. ధనరాజు ఆశ్చర్యపోయాడు. ఇటువంటి నిజాయితీకి అతడు ఎప్పుడూ సాక్ష్యం కాలేదు. అతని మనస్సు మారిపోయింది. ధనరాజు ఆలోచించి రామయ్యతో అన్నాడు. రామయ్య, నీ నిజాయితీకి నేను నమస్కరిస్తున్నాను. ఈ ఖజానా నిండుగా నీదే. నువ్వు దానిని సంపాదించుకోవటానికి అర్హుడివి. రామయ్య చాలా ఆనందపడ్డాడు. కాని అతడు మాత్రం అవసరమైనంత మాత్రమే తీసుకున్నాడు. మిగతాదాన్ని గౌరవంగా గ్రామ అభివృద్ధికి విరాళంగా ఇచ్చాడు. అందరూ అతడిని మరింత గౌరవించారు. గ్రామం కూడా అభివృద్ధి చెందింది.